హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను బ్లెండర్ 3 సాఫ్ట్‌వేర్‌ని నేర్చుకుంటున్నాను. రండి మీరు గూడా కలిసి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. సో, మీకెవరికైనా ఈ సాఫ్ట్‌వేర్ గురించి ఐడియా లేకపోతే మీరు డౌన్‌లోడ్ జేసుకోవాలంటే మీ కంప్యూటర్ గాని, ల్యాప్‌టాప్‌కి మీరు సింపుల్‌గా www.blender.org వెబ్‌సైట్‌కి వెళ్ళిపోండి. అక్కడ మీరిక్కడ డౌన్‌లోడ్ మీద క్లిక్ చేస్తే ఏదైనా లేటెస్ట్ వెర్షన్ ఉంటుందో, ఆ వెర్షన్ మీరు విండోస్ అయితే విండోస్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ నొక్కితే మీ సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ అయిపోతుంది. వన్స్ మీరు బ్లెండర్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేశాక మీకు ఓపెన్ చేస్తే బ్లెండర్ చూడ్డానికి ఇలా ఉంటుంది. ఇక్కడ సింపుల్‌గా ఒక కెమెరా, ఒక లైటు, ఒక చిన్న క్యూబు, ఒక 3 స్పేస్‌లో మీకు కనిపిస్తుంది. ఎందుకు బ్లెండర్ 3 సాఫ్ట్‌వేర్ ఇంకా చాలా సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి గదా! ఇప్పుడు గాని మీరు నా ఛానెల్ చూసారనుకోండి కేఎన్‌సీ బేసిక్స్‌లో మీకు సినిమా 4డీ గురించి ఉంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్ని గురించి ట్యుటోరియల్స్ ఉన్నాయి. మరెందుకు మీకు బ్లెండర్ అంటే, బ్లెండర్ అనేది ఒక కంప్లీట్ ఫ్రీ సాఫ్ట్‌వేర్. మీరు గాని చూసారంటే ఇక్కడ పైన, ఇక్కడ మనం 3డీ మోడలింగ్ జేయొచ్చు, స్క్రిప్టింగ్ జేయొచ్చు, యూవీ ఎడిటింగ్ గూడా చేయొచ్చు, టెక్స్చర్ పెయింటింగ్, షేడింగ్, యానిమేషన్, రెండరింగ్, కాంపోజిటింగ్, జామెట్రీ నోట్స్, స్క్రిప్టింగ్. అంతేకాదు మీరు ఎడిటింగ్ చేయాలన్నా కూడా ఫైల్‌కెళ్ళి న్యూకెళ్తే మీకు ఎడిటింగ్ ఆప్షన్ కూడా వస్తది. సో, ఇదొక కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. అంటే మీరొక షార్ట్ క్లిప్స్ కానీ లేదా ఏదైనా యానిమేషన్ వీడియోస్ కానీ 3డీ మోడలింగ్ నేర్చుకోవాలనుకున్న, ఫ్యూచర్‌లో ఏమన్నా స్టార్ట్ చేయాలనుకుంటే బ్లెండర్ అనే సాఫ్ట్‌వేర్ మీకు చాలా బాగా యూజ్ అయితుంది. సో, మీకు గాని బ్లెండర్ 3డీ సాఫ్ట్‌వేర్ నేర్చుకోవాలనిపిస్తే నాతో పాటు, సో మీరేం చేస్తారంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి నా ఛానెల్ ఇదే కేఎన్‌సీబీఎఫ్ఎక్స్. సింపుల్‌గా మీకు సెర్చ్ చేస్తే కనిపించలేదనుకోండి @కేఎన్‌సీబీఎఫ్ఎక్స్ అని సెర్చ్‌లో కొడితే డైరెక్ట్‌గా నా ఛానలే వస్తది. సో, మనం ఈ బ్లెండర్ జర్నీని కంటిన్యూ చేద్దాం. సో, మీకు గాని నా వీడియోస్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దాంతో పాటు కామెంట్స్ కూడా చేయండి. ఫ్యూచర్‌లో మనం బ్లెండర్ పైన చాలా చేద్దాం. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. నెక్స్ట్ వీడియోలో మనం ఇంటర్ఫేస్ గురించి నేర్చుకుందాం.